వన్ టాప్ స్ప్రే చేద్దాం. చౌరా చౌరా వన్ టాప్లో కొడతా. అసలు పడట్లేదు. గుర్రం బలి తిరుగుతుంది. మనం దీన్ని ఆటో పైలట్లో పెడితేనే మంచి కంట్రోల్ అవుతుంది, లేకపోతే అసలు కంట్రోల్ అవ్వదన్నమాట. దీరా ఉడికి నెట్ రానట్టున్నది. ఎంత డ్యామేజ్ రా చేసినా కదా, ఫుల్గానే చేసిన డ్యామేజ్ అయితే. అయినా కావలేదు. ఏంది ఆ సౌండ్స్? ఏంది అంత మీమ్ సౌండ్స్ అంతా వస్తున్నాయి. ఈసారి మాత్రం గట్టిగా ట్రై చేద్దాం. అంటే గెలిచినాం, మళ్ళీ ట్రై చేద్దాం, గట్టిగా ట్రై చేద్దాం. కానీ నాకు ఈ గుర్రం ఎక్కుతా ఉంటే ఇలా పోతా ఉంటాయి, ఇట్ట కాదనమాట. అదో ఇలా పోతా ఉంటే నాకు ఆ డైలాగే మైండ్లో అయితే నడుస్తుంది. సేమ్ అనమాట, ఇలాగే ఆ గుర్రం మీద కూడా ఇలాగే పోతాడు. అది రీ డ్యామేజ్ కొంచెం డ్యామేజ్ వల్ల ఇరుక్కునేసాడు, దాంట్లో ఇరుక్కునేసినాడు. ఇంకా దాంట్లో నుంచి రావడం చాలా కష్టం అనమాట. అని లోపల కొట్టుకోవడం. ఈ మీమ్ సౌండ్ ఏందో చిరాగా దెబ్బతాయి. సేమ్ ఇలాగే ఉంటుంది అనమాట రణబలిలో కూడా. ఇలాగే వస్తాంటాడు. అప్పుడు విజయ్ దేవరకొండ వదిలే, ఇంకా కాపీరైట్ అవి పడతాయేమో. ఆటో పైలట్లు అయితేనే ఫ్రీగా వస్తుంది ఇదైతే, లేకపోతే చాలా కష్టం అనమాట. తోలం దీని అయితే. 90, ఇంకో 90, ఇంకొక 90. ఎందుకు బ్రా మీమ్స్ శబ్దం ఏంది? దీన్ని క్రియేట్ చేసిన ప్లేయర్ వచ్చి ఇక్కడక్కడ ఉండాలి. బ్యానర్, పెద్ద బ్యానర్ అయితే ఉండాలి, లేనట్టున్నది అది. ఈ బ్రోని అనుకుంటా క్రియేట్ చేసింది, కానీ ఆ బ్రో పేరేందో తెలియట్లేదు. ఇట్ట తిరిగిరాది, ఇట్ట తిరిగిరాది. ఇంకా ఒక్కసారి వంట పడితే చూడాలన్నది, కానీ పడట్లేదు. చాలా డ్యామేజ్ అయితే పడింది. 90. ఇది కంట్రోల్ చేయడం చాలా కష్టం ఇదైతే. ఇది ఈ మీమ్ చాలా బాగున్నది. వావ్ వావ్ ఫాన్. నాకు తెలిసి ఇది లాస్ట్ రౌండ్ అనుకుంటా. ఈ రౌండ్ కానీ విన్ అయినామంటే విన్ అయిపోదా అనుకుంటా. నైన్టీ. అరే షార్ట్ గా ఇడు రేట్ ఆఫ్ ఎర్గా ఎత్తుకొస్తున్నాడు. ఇంకా వంటకు పడతా అంటే భయంతో ఎంపీ ఫార్టీ అవుతున్నాడు. మనం కూడా ఎంపీ ఫార్టీ వేద్దాం. ఓకే, ఇంకా ఈజీగా విన్ అయిపోవచ్చు. గాల్లో ఉన్నది ఏంటిది? గ్లిచెస్ నాకు భలే జరుగుతూ ఉంటాయి గ్లిచెస్ అయితే. అయినారా అది? అరే హెడ్ పడింది. ఓ 300 కదా డ్యామేజ్. ఓకే మంచిగా. మొత్తానికి విన్ అయిపోయినా.